ఈ రోజు మహాభారతంలోని 77వ అధ్యాయం. 9వ రోజు పొద్దున్న యుద్ధం మొదలయ్యే ముందు దుర్యోధనుడు వాళ్ళ తాతగారి దగ్గరికి వెళ్తారు. యుద్ధంలో జరుగుతున్న విధానాలకి ఆయన మనసులో ఉన్న చేదు భావాలు బయట పెట్టారు. ఆయన మాటలు పొదునైన ఈతల్లాగా తాతగారికి నొప్పిని కలిగించాయి. అయినా కూడా ఆయన సహనంతో ఉన్నారు. తాతగారు బాధతో ఇలాగా అంటారు, యజ్ఞం చేసే అగ్నిలో నెయ్యిలాగా నా జీవితాన్ని నీ కోసం ధారపోస్తున్నాను. ఏ మనిషి అయితే నీ కోసం వాళ్ళు చేయగలిగింది అంతా చేస్తున్నారో వాళ్ళని ఎందుకు బాధ పెడుతున్నావు? నువ్వు అన్ని అర్థమైన మనిషిలాగా మాట్లాడుతున్నావు. ఏది సరి ఏది తప్పు అనే విషయాలు తెలియకుండా మరణం దగ్గరికి వస్తున్న మనిషికి చెట్టుని బంగారంతో చేశారు అనేలాగా కనిపిస్తదంట. నువ్వు ఇక్కడ ఏదైతే జరుగుతుందో దాన్ని చూడడం లేదు. నీ కంటి చూపు మందలించింది. నువ్వు నాటిన ద్వేషానికి తగిన ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నావు. శిఖండితో పోరాడడం నా వల్ల కాదు. నా చేతుల్ని ఒక స్త్రీ పైకి ఎత్తలేను. అలాగే పాండవుల్ని కూడా నేను చంపలేను. నా మనసు దానికి వ్యతిరేకిస్తుంది. ఈ రెండు కాకుండా ఎవరైతే వీరులు నిన్ను వ్యతిరేకిస్తున్నారో వాళ్ళందరితో పోరాడుతాను. నిరాశ చెందడం వల్ల ఏమీ సాధించలేం. ఒక క్షత్రియులాగా పోరాడు, అప్పుడు కీర్తి నీ వెంట ఉంటది. అలాగా తెలివి మరియు ప్రియమైన మాటలు చెప్పి భీష్ముడు దుర్యోధన్ని ఉత్సాహపరుస్తారు. భీష్మ పితామహ తర్వాత ఆ రోజు యుద్ధానికి సైనికులు వేయాల్సిన వ్యూహం ఒక సూచనల గురించి చెప్పడానికి వెళ్తారు. దుర్యోధనుడు సంతోషంగా ఉంటాడు. దుశ్శాసనాన్ని పిలిపించుకొని ఇలాగా అంటాడు, సోదరుడా, ఈ రోజు యుద్ధంలో నీ శక్తినంతా పెట్టు. తాతగారు ఆయన పూర్తి మనసుతో మన వైపు పోరాడుతున్నాడు. ఆయన కేవలం శిఖండికి వ్యతిరేకంగా ఎలాంటి ఆయుధాలు వాడను అని చెప్పారు. మనం శిఖండి ఆయన్ని దాడి చేయకుండా ఉండేలాగా చూసుకోవాలి. నీకు తెలుసు కదా, అడవి కుక్క కూడా సింహాన్ని చంపవచ్చు ఒకవేళ ఆ సింహం తిరిగి పోరాడకపోతే. అభిమన్యుడు మరియు అలంబసుడు మధ్య గొప్ప పోరాటం జరిగింది. అభిమన్యుడు యుద్ధంలో వాళ్ళ నాన్నకంటే ఏమాత్రం తక్కువ కాదు అనేలాగా పోరాడతారు. అలంబసుడు ఆయన్ని కాపాడుకోవడానికి అక్కడి నుంచి పరిగెత్తుకుంటా వెళ్ళిపోతాడు. సత్యకి అశ్వత్థామ, ద్రోణాచార్య, అర్జునుడు మధ్యన భీకరమైన పోరాటం జరుగుద్ది. దాని తర్వాత పాండవులు తాతగారి పైన దాడి చేయడం మొదలు పెడతారు. దుర్యోధనుడు తాతగారికి మద్దతుగా ఉండడానికి దుశ్శాసనాన్ని పంపిస్తారు. భీష్మ పితామహ ఆవేశంగా పోరాడారు. పాండవుల్ని వెనక్కి తరిమారు. పాండవ సైన్యం పూర్తి నిరాశకు గురైంది. వాళ్ళు పైకి కిందకి ఎగురుతా ఉన్నారు. కృష్ణుడు ఆయన రథాన్ని ఆపి అర్జునుడితో ఇలాగా అంటారు, పార్థ, నువ్వు మరియు నీ సోదరులు ఈ రోజు కోసం 13 సంవత్సరాలుగా చూశారు. నువ్వు వెనక్కి తగ్గవద్దు. తాతగారిని వధించు. నువ్వు ఒక సైనికుడు అనే కర్తవ్యాన్ని గుర్తు పెట్టుకో. అర్జునుడు తల వంచుకొని ఇలాగా అంటారు, మా తాతగారు మరియు నేను ప్రేమించే గురువుల్ని చంపడం కంటే నేను అడవిలోనే నా జీవితాన్ని కొనసాగించేవాడిని. అయినా కూడా నేను మీ మాటను వింటాను. ముందుకి వెళ్ళండి. అర్జునుడు మనసు పోరాటానికి సిద్ధంగా లేదు. ఇష్టం లేకపోయినా బాధతో భీష్ముడితో పోరాటానికి ముందుకు వెళ్తారు. మరోవైపు భీష్ముడు మధ్యాహ్నం మండే సూర్యుడిలాగా రగులుతా ఉంటారు. ఎప్పుడైతే అర్జునుడు రథం భీష్ముడి వైపు వెళ్లడం చూస్తారో పాండవ సైన్యం మళ్ళీ ధైర్యాన్ని తెచ్చుకుంటారు. భీష్ముడు బాణాలు వేగంగా ముందుకు వస్తున్న రథాన్ని కప్పేశాయి. కృష్ణుడు కలవరపడకుండా కళ్ళతో రథాన్ని నడిపారు. అర్జునుడు బాణాలు చాలాసార్లు భీష్ముడు విల్లు విరిగిపోయేలాగా చేసింది. అయినా కూడా భీష్ముడు మళ్ళీ తిరిగి వేరే ఆయుధాలు తీసుకున్నారు. కృష్ణుడు ఆక్రోశించారు, అర్జున, నువ్వు ఎలా అయితే పోరాడతావో అలా పోరాడడం లేదు అని చెప్పి రథంలో నుంచి దూకి చక్రాన్ని తీసుకొని తాతగారి వైపుకి నడుస్తారు. భీష్ముడు వాసుదేవుడు ఆయన వైపు రావడం చూసి గట్టిగా ఇలాగా అంటారు, నేను ఎంత ధన్యుణ్ణి, మీ వల్ల నా శరీరం నుంచి విడిపోబోతున్నాను. రండి రండి. అర్జునుడు రథంలో నుంచి దూకి కృష్ణుడి వైపు పరిగెడతా కృష్ణుడిని ఆయన 2 చేతులతో పట్టుకొని ఆపుతారు. కృష్ణ, ఆగండి. మీరు చేసిన ప్రతిజ్ఞను ఉల్లంఘించకండి. మీరు యుద్ధంలో ఆయుధాలు వాడను అని ప్రమాణం చేశారు. ఇది నా పని. నేను విఫలం అవ్వను. నేను బాణాలు పంపించి మా ప్రియమైన తాతగారిని వధిస్తాను. దయచేసి రథంలోకి రండి. అర్జునుడు కృష్ణుణ్ణి తిరిగి తీసుకువెళ్లారు. యుద్ధం మళ్ళీ కొనసాగింది. పాండవ సైన్యం ఆ రోజు చాలా కష్టపడింది. కానీ ఇంక సూర్యుడు అస్తమించాడు. ఆ రోజుకి యుద్ధం ముగిసింది. మహాభారతంలో ఇంకా అనేకమైన విషయాలు మీకోసం ఉన్నాయి. తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. నచ్చితే లైక్, కమెంట్ అండ్ షేర్ చేయండి. మన ఇతిహాసాన్ని అందరికీ తెలిసేలా చేద్దాం.